16,000 కోట్ల మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్లలో కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని సాధించడంలో తమిళనాడు తరహాలో బీఆర్ఎస్ కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. హరీష్, కేటీఆర్ అధికారం కోల్పోయామనే శాడిస్టిక్ ప్లెజర్తో ఉన్నారని, వీరి ప్రవర్తన సరికాదని చెప్పాలంటూ కేసీఆర్ కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. జూన్ 2, 2014 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి మేము అప్పగించడం జరిగింది. సరిగ్గా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి, అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా సర్దిద్దుకుంటూ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. మనందరం కలిసికట్టుగా ఉన్నామని కనిపించే పండుగ తమిళనాడు ఒకసారి చూడండి. ఎన్ని రాజకీయాల్లో ఉన్నా స్టేట్ ఇష్యూ వస్తే తమిళనాడులో ఉండే 39 మంది ఎంపీలు ఒక్కటై ఢిల్లీ మీద కొట్లాడి ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయబద్ధమైన ఒక అంశం వచ్చినప్పుడు మూకుమ్మడిగా అందరు ఏకమై నించొని నిలబడి కొట్లాడి తమిళనాడు వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకుంటున్నారు. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఎందుకు కొరవడుతుంది? పార్లమెంట్ సమావేశాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా రాండి, మన ఎంపీలకు దిశ నిర్దేశం చేద్దాం. 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, 24 మంది సభ్యులకు మనం ఒక ఎజెండా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టుకోవాల్సిన నిధుల కోసం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం. చంద్రశేఖరరావు గారు హరీష్ కు, కేటీఆర్ కు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం, అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని శాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కోడి దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకోనికి ట్రై చేస్తాడు, వాడు ఇవ్వకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్ కు, కేటీఆర్ గారికి శాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు. మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండొచ్చు. దాన్ని ఎట్లో గట్లా ఇరగొడదామో పలగొడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే అట్లాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి.